హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్ని బ్యాంకుకి వెళ్ళకుండా ఎన్ని బ్యాంకులు ఉన్నా కూడా మనము సిఎస్సి సెంటర్ ద్వారానైతే బ్యాంక్ స్టేట్మెంట్ అయితే మనం తీసుకోవచ్చు. జనరల్గా ఫ్రెండ్స్ మనకైతే నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, లేకపోతే మీ కన్సర్న్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో బ్యాంకుకి సంబంధించిన అప్లికేషన్ ఉంటుంది కదా, ఓకేనా. ఆ అప్లికేషన్ ద్వారానైతే రెగ్యులర్గా మనం తీసుకుంటూ ఉంటాం కామన్గా. సో అది కూడా ఆప్షన్ లేనప్పుడు మరి ఎలా అక్కడంత దూరం బ్యాంక్ వెళ్ళాలి, ఓకేనా. ఆ బ్యాంక్ వెళ్ళి ఆ అప్లికేషన్ పెట్టాలి, అది ఓకే అయితే స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆ స్టేట్మెంట్కి మనం 6 months అడుగుతామా, 3 months అడుగుతామా, 1 month అడుగుతామా, 1 year అడుగుతామా అని వాళ్ళైతే వాళ్ళకైతే రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఆ రిక్వెస్ట్ తగ్గట్టుగా ఆ పేజీలు ఎన్ని ఉంటాయి, ఆ పేజీలకు ఈక్వల్గా మనకు 100, 200, 300, 400 మనకు బ్యాంక్ వాళ్ళైతే ఛార్జ్ అయితే చేస్తూ ఉంటారు. ఇంత అని అయితే ఛార్జ్ అని చెప్పను, కాకపోతే అమౌంట్ అయితే కొంచెం ఎక్కువ తక్కువ బాగానే వేస్తూ ఉంటారు. మరి అంత దూరం వెళ్ళి చేసుకోకుండానైతే మరి దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్ ద్వారానైతే మీరు మీకు నచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్ అయితే 3 months, 6 months, 1 year ఈ విధంగా మీరు స్టేట్మెంట్ అయితే వెంటనే ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. చాలా తక్కువ అమౌంట్తోనైతే ఇది మీకు అవైలబుల్గానైతే ఉంది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. ఎందుకంటే చాలామందికి ఈ నెట్ బ్యాంకింగ్ కానీ ఈ యాప్లు యూజ్ చేయడం, బ్యాంకుకి సంబంధించిన యాప్లు యూజ్ చేయడం అయితే తెలియదు, ఓకేనా. సో అత్యవసరానికైతే ఈ వీడియోని మీకు చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి వీలైతే చాలామంది షేర్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. బై ద వే మనకైతే ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ అండ్ సిఎస్సి సెంటర్ మంకమ్మతోట ఏరియాలో కరీంనగర్ డిస్టిక్లో ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే శివాని డిగ్రీ కాలేజ్ పక్కనైతే మనము మన షాప్ అయితే ఉండడం అయితే జరిగింది. సో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా కరీంనగర్ డిస్టిక్లో కానీ లేకపోతే ఇంకా వేరే డిస్టిక్లో ఉన్న వాళ్ళు కానీ నేను ఈ డిస్ప్లేలో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నా మొబైల్ నెంబర్ లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీకు అక్కడి నుంచి వెళ్ళి మీరు నాకు అడిగిన డీటెయిల్స్ అన్న ఇది పరిస్థితి, ఇది నాకు అర్జెంటుగా సెండ్ చేయండి అన్న కూడా నేను ఖచ్చితంగా అయితే మీకు కావాల్సిన స్టేట్మెంట్ అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో కరీంనగర్ డిస్టిక్లో ఉన్న వాళ్ళు వస్తే ఇంకా డైరెక్ట్ బెటర్, సరేనా. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎట్లన్నా చూద్దాం. సో ఇది చాలా ఎక్కువ మట్టుకైతే సిఎస్సి సెంటర్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా చాలామందికి ఇది ఈ బ్యాంక్ స్టేట్మెంట్ ఇలా కూడా తీసుకోవచ్చా అని మెయిన్గానైతే ఉద్దేశం కొద్దీ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఇప్పుడు అప్లికేషన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలో ఒకసారి చూడండి. మరి ఇది ఎట్లా తీస్తారు, ఇది థర్డ్ పార్టీ యాప్ ఏంటిది అనేది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది అఫీషియల్ సైట్ నుంచి వెళ్ళి సిఎస్సి సెంటర్ వాళ్ళు తీయడం అయితే జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా చాలా సేఫ్టీగానే మీకు ఆ వెబ్సైట్ ద్వారా మాత్రమే తీయడం అయితే జరుగుతుంది, వేరే ఏదో యూజ్ చేసి అయితే కాదు. అండ్ ఇది ఓన్లీ మనకు ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం ప్రాసెస్ ఏంటో. సో ఫ్రెండ్స్, అయితే దీనికి సంబంధించిన లింక్ ఉన్నది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో మీరు ఈ విధంగా వస్తుంది, ఇక్కడ లాగిన్ అని కనబడుతుంది కదా, ఓకే. ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన దాన్ని క్లిక్ చేయండి. డైరెక్ట్ మీకు ఈ విధంగా లాగిన్ అని కనబడుతుంది. ఈ లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. ఎవరైతే సిఎస్సి సెంటర్ ఉన్న వాళ్ళు అందరికైతే ఓపెన్ అవ్వదు ఇది, ఓకేనా. సో లాగిన్ మీద అయితే క్లిక్ చేశాను. మీ సిఎస్సి సెంటర్ అండ్ ఆ పాస్వర్డ్ ఆ క్యాప్చా అక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద కండి. ఈ విధంగానైతే ఓపెన్ చేస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ చూడండి రిక్వెస్ట్ స్టేట్మెంట్ అని కనబడుతుంది కదా, ఈ రిక్వెస్ట్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ చాలా రకాలుగా ఆప్షన్స్ అయితే ఇక్కడ మీకు వస్తాయి ఆటోమేటిక్గా. ఆ రిక్వెస్ట్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ స్టేట్మెంట్ రిక్వైర్డ్ అని కనబడుతుంది కదా, ఈ విధంగా ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అడగండి. మీ దగ్గరికి వచ్చిన మొబైల్ నెంబర్, కస్టమర్ యొక్క మొబైల్ నెంబరు, ఆ ఈమెయిల్ ఐడి, పాన్ కార్డు, ఈ బ్యాంక్ ఫైనాన్షియల్ అంటే బ్యాంక్ ఏ బ్యాంకు, ఈ బ్యాంక్ స్టేట్మెంట్ 3 months, 6 months అవన్నీ ఎంట్రీ చేయండి, ఓకే. ఆ కింద మళ్ళీ బ్యాంక్ స్టేట్మెంట్ అని ఉంటుంది లాస్ట్ ఆప్షన్, ఓకే. ఇట్లా మీకు నచ్చిన ఆప్షన్ ఏదైతే అంటే బ్యాంకు ఎన్ని అంటే ఎన్ని బ్యాంకులకు సంబంధించిన కావాలన్నా కూడా మనం ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎంట్రీ చేసిన తర్వాతనైతే మీరు కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి, ఓకేనా. ఇక్కడ మనకు 3, 6, 1 year 3 సంబంధించిన వేరియేషన్లు మనము ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ లాస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఖచ్చితంగా పాన్ కార్డు ఉండాలి. ఏదైతే బ్యాంక్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేసేసేయండి. ఎంట్రీ చేసిన తర్వాత మీకు కంటిన్యూ మీద క్లిక్ చేయగానే కూడా ఓటీపీ వస్తుంది కస్టమర్కి. ఆ కస్టమర్కి ఆ ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. సో మళ్ళీ ఒకటి ఇక్కడ మీ బ్యాంక్ ఇదేనా కదా అని ఒకసారి మనకు డిఫాల్ట్గా వస్తుంది. ఓకే అయితే కనుక చెక్ బాక్స్ అక్కడ టిక్ మార్క్ చేసేసి మళ్ళీ లింక్ అకౌంట్ మీద మళ్ళీ క్లిక్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. సో క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ ఓటీపీ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది కస్టమర్కి, ఓకేనా. సో బ్యాంక్ అదేనా కదనైతే ఒకసారి చెక్ చేసుకోండి.
సో ఓటీపీ వచ్చినాక కొంచెం వెయిట్ చేద్దాం. కొంచెం ఒక నిమిషం అప్పుడు అటు ఇటు పడుతుంది, కానీ చాలా ఫాస్ట్గానే రావడం అయితే జరుగుతుంది. సో వచ్చిన ఓటీపీని మళ్ళీ అక్కడ ఎంటర్ చేసేసి మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయండి, లేకపోతే కన్సల్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎన్ని బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే అన్ని బ్యాంక్ స్టేట్మెంట్లు అయితే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నది స్టేట్మెంట్ ప్రజెంట్ అయితే నేను దాన్ని క్లిక్ చేసుకొని వెళ్తున్నాను. మీకు కావాలనుకుంటే యాడ్ మోర్ అకౌంట్ మీద క్లిక్ చేసేసుకొని మళ్ళీ ఓటీపీ వస్తే అది ఓకే వేసేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయగానే థ్యాంక్ యూ ఫర్ రిసీవింగ్ యువర్ యాక్షన్ అట్లా ఆ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రిఫ్రెష్ బటన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ మనం దానికి సంబంధించిన 3 months 6 months 1 yearకి సంబంధించిన స్టేట్మెంట్ అయితే మనం ఇక్కడ అమౌంట్ జనరేట్ అయితే అమౌంట్ మన సిఎస్సి వ్యాలెట్లోకి వెళ్ళి అయితే కట్టడం అయితే జరుగుతుంది. ఇది కొంచెం చూడండి, నేను రిఫ్రెష్ కొట్టగానే ఇక్కడ పే 50 రూపీస్ అని కనబడుతుంది. ఆ పే 50 రూపీస్ మీద క్లిక్ చేయగానే మన సిఎస్సి వ్యాలెట్ ఏదైతే పాస్వర్డ్ ఆ పిన్ నెంబర్ ఉంటుందో అవి ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అంటే ఆటోమేటిక్గా మనకు పిన్ నెంబర్ అవన్నీ కొట్టగానే ఓకే అయిపోతుంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ మీరు కనబడుతుంది కదా, ఈ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మరి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే అంటే ఆ షేర్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే కస్టమర్కి ఒక లింక్ వెళ్తే జనరేట్ అవుతుంది ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి. ఆ లింక్ని మనం యూజ్ చేసుకొని బ్యాంక్ స్టేట్మెంట్ హ్యాపీగా వాళ్ళకి ప్రింట్అవుట్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.